అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్స్పెక్ట్ చేయని విధానంగా జరిగింది. అంటే ఇంత సడన్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడం ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందనుకుంటున్నారా? కుట్ర అయితే ఏమీ లేదని నేను అనుకుంటున్నానని. కుట్రలు గట్ట ఏం కాదు, కానీ యాక్చువల్గా ఫస్టే యాక్షన్ తీసుకుంటే బాగుండు. జరిగిన రెండో రోజు కానీ మూడో రోజు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే ఇది ఎంతవరకు వచ్చేది కాదు. కానీ ఆ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది కాబట్టి, ప్రాణహాని జరిగింది కాబట్టి 25 lakhs ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని లైఫ్ లాంగ్ చూసుకుంటానని చెప్పడం జరిగింది. అందువల్ల చల్లబడ్డదేమో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొదటికి వచ్చింది అనేది అర్థం కాదు. ఓకే, అంటే ఇంట్లో ఉన్న మనిషిని ప్రీ ప్లాన్డ్గా ఇంటి దాకా వచ్చి ఒక 10 కార్లు వేసుకొని వచ్చి ఒక 20 మంది పోలీసులు వచ్చి హంగామా సృష్టించి తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అందరి ప్రశ్న. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మనం ఉన్నామండి, మనం రోడ్డు మీద ఉన్నాం అనుకోండి, రోడ్డు మీద అరెస్ట్ చేస్తారు. ఇంట్లో ఉంటే ఇంట్లో అరెస్ట్ చేస్తారు. బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్ కాడ వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మనిషి మీద ఒక కేసు అనేది పడింది కాబట్టి ఇది నిజమే, ఇది కేసు. ఎందుకంటే ప్రాణహాని జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఆ ప్రాణం తిరిగి రాదు. మనం డబ్బు ఇచ్చినా, అంటే నేను చెడ్డగా చెప్పట్లేదు, మనం డబ్బు ఇచ్చినా కానీ అది ప్రాణం తిరిగి రాదు కదా. అందువల్ల ఇప్పుడు అది కేసు అయింది కాబట్టి ఆయన ఇంట్లో ఉన్నాడు, బెడ్రూమ్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, అసలుకి దీనికి ఆ రోజు రేవతి మృతికి కారణం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అల్లు అర్జున్ గారు కారణం అనేది మీరు ఎంతవరకు నమ్ముతారు? ఎంత శాతం అల్లు అర్జున్ గారు కారణం అని నేను చెప్పనండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆయన ఒక మనిషే కదా, ఎంత పెద్ద బిగ్ సెలబ్రిటీ అయినా కానీ ఆయన సినిమా ఆయన చూసుకోవడానికి ఆయన వచ్చారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆలోచించకుండా ఇష్టాసారంగా వెళ్ళిపోయి రచ్చరచ్చ చేసేసి నీళ్ళు తొక్కేసుకొని మనిషి చచ్చిపోతున్నా కూడా వాళ్ళకి ఇది లేకుండా వెళ్ళి చూసే అంత అవసరం లేదు. ఎంత ఫ్యాన్స్ అయినా కానీ ఫ్యాన్స్లా ఉండండి, ఎందుకు అంత గొడ్డలు చింపేసుకోవడం, అంత అవసరం లేదు కదా. ఓకే, ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవ్వటం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం రావడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటే ఇన్నాళ్ళు ట్రోల్ జరిగింది కదా, అసలుకి ట్రోల్స్ అదే చెప్తున్నానండి, ఫ్యాన్స్ లా ఉండండి. ఫ్యాన్సే గొడ్డలు చింపుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీలు ఎప్పుడు ఒక్కటే. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఫ్యాన్స్ పరంగా ఉన్నాం కదా అని వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కొట్టేసుకొని తిట్టేసుకొని ట్రోల్ చేసేసుకొని మొత్తం హంగమా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒకటైనారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? చక్కబద్ధం చేసుకోవాలి. ఓకే, ఒకటవ్వాలనే మనం కోరుకుంటాం, కానీ వీళ్ళు ఎందుకు మధ్యలో రచ్చ చేయడం? ఓకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు తెలుగు టాలీవుడ్కి కూడా. ఎందుకంటే 6 రోజుల్లోనే పుష్ప 2 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే తెలుగు వాళ్ళకి ఒక గర్వకారణం. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యి హీరోలందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నారా అల్లు అర్జున్కి ఇష్యూ మీద? సపోర్టు అంటే తప్పేమి లేనప్పుడు మనం ఏ రకంగా సెక్స్ చేసేద్దామని అది అవ్వదు కదా. అదేం అవ్వదండి, మామూలుగా తీసుకెళ్లారు అంతే. ఆయన ఆల్రెడీ బెయిల్ కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు గారు వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వదిలేరు కదా. బయట వాళ్ళకే హెల్ప్ చేస్తున్న మనుషులు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీలో అయినప్పుడు వాళ్ళు సాయం చేసుకోకుండా ఎందుకుంటారు? ఓకే, ఓవరాల్గా మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని మీద కూడా కొంచెం ఎమోషనల్ అయ్యే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వాళ్ళకేం చెప్తారు అల్లు ఆర్మీకి అండ్ అల్లు? ఇదంతా జరిగింది కూడా వాళ్ళ ఫ్యాన్స్ నుంచే జరిగిందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎక్కువగా ఏదైనా చిన్న విషయం జరిగిందంటే దాన్ని రచ్చరచ్చ చేసేసి దాంట్లో పెట్రోల్ పోసి మంట పెట్టేసి పుల్లలు పెట్టేసి ట్రోల్ వేసేసి అవన్నీ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మరి ఏమంటారు? మరి అంతే కదా. ఆయన తగ్గారా దిగారా పక్కన పెడితే వాళ్ళ కుటుంబం వాళ్ళు వదులుకోరు, బయట వాళ్ళకి వెళ్తారు, ఎవరో తెలియని వాళ్ళకి వెళ్తారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ ట్రోలర్స్ అందరు కూడా మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఫ్యామిలీస్ జోలికి వెళ్ళొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కోపం ఉంటుంది, రేపు పొద్దున్న కలిసిపోతారు. ఓకే, ఇప్పుడు వైఎస్ జగన్ గారు కూడా స్పందిస్తూ అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఎవరైనా ఖండిస్తారండి, ఎందుకంటే తప్పు లేనిది మనం ఎవరికి ఏం చేయలేము కదా. తప్పు అనేది ఉంటే ఎంతటి మనిషి అయినా కానీ శిక్షిస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం.